ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. నిన్న భాస్కర్ కిల్లి గారితో ఒక సాయి భక్తుడు, ఒక అమాయకుడైన యువకుడు మాట్లాడే ఒక వీడియో చూశాను. అందులో ఆ పిల్లవాడు పాపం అమాయకంగా బాబాగారికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే బాబాగారు ముస్లిం అని సచరిత్రలో ఎక్కడ లేదు కదా. అంటే భాస్కర్ గారు ఏమంటారంటే ఆయన ముస్లిం అని లేదు కానీ శుంఠి చేసుకున్నాడు కదా మరి అని. ఏదో సరే, మిగతా విషయాలు సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకోవచ్చు. కానీ మెయిన్ ఈ భాస్కర్ కిల్లి గారు కావచ్చు, వీరికి సంబంధించి నేను ఇది మొదటి వీడియో వారి పేరుతో ప్రస్తావిస్తూ నేను ఎక్కువ లలిత కుమార్ గారి వాటికే సమాధానం ఇస్తుంటాను. ఎందుకంటే ఆయన నాకు నచ్చాడు. అందుకని ఆయన నచ్చినంతగా మిగతా వాళ్ళు నచ్చట్లే. సరే, భాస్కర్ కిల్లి గారు చెప్పినట్టు నాకు ఇబ్బందికరం అనిపించింది. ఈ యువతను పక్కదారి పట్టిస్తున్నది. వీళ్ళందరూ కూడా అదే మాట అంటుంటారు. ఏమిటయ్యా అంటే, అబ్బాయి ఏమన్నాడంటే, బాబా గారు గురువు గారు కదా అని అంటే, గురువు కూడా కాదు ఆయన. అయినా కానీ ఆయన ముస్లిం కదా, ముస్లింని మనం ఎందుకు పూజించాలి? ఇదొక పాయింట్. సరే, ఈ పాయింట్ ముస్లిం అనుకొని ఆయన గురువు అయినా దేవుడైనా మనకు వద్దు అనుకోమని అనుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. మతం పేరుతో, కులం పేరుతో మహాత్ముల్ని మహాత్ములుగా గుర్తించాం. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా మాకు నచ్చని మతంలో, మాకు నచ్చని కులంలో పుడితే వాళ్ళని ద్వేషిస్తామనే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. కాకపోతే బాబా గారికి సంబంధించి, వారి అవతారానికి సంబంధించి ఏ శాస్త్రాలలో లేదు కదా అనేది వీళ్ళందరి మూకుమ్మడి పాయింట్. ఎందుకంటే శాస్త్రాధారితంగా అబ్బాయి ఏమన్నాడంటే, చాలామంది ప్రవచనకర్తలు, పండితులు, పెద్దవాళ్ళు, మహాత్ములు కూడా బాబా గారిని గొప్పవారు, మహాత్ముడు, దేవుడు, గురువు అని వారి గొప్పతనం చెప్తున్నారు కదా అని అడిగితే, లేదు వాళ్ళు చెప్పినంత మాత్రాన అది ఎలా కరెక్ట్ అవుతుంది? శాస్త్రాల్లో ఉండాలి కదా. గురువు అంటే శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, షట్శాస్త్రాలు, వీటన్నిటిలో పాండిత్యం ఉండాలి. బాబా గారికి అవి ఏం తెలియదు, ఆయన చదువుకోలేదు అసలు. ఆయన అలా ఎప్పుడు తిరుగుతుండేవాడు అనే విషయం చెప్పడం జరిగింది. అంటే వీళ్ళందరికీ ఉన్న నాలెడ్జ్ ఏమిటంటే, గురువు అనగా పుస్తక పరిజ్ఞానం ఉండాలి, వేదాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, పురాణాలు చదవాలి, శాస్త్రాలు చదవాలి, వాటికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. అవి చదివి ఇతరులకు చెప్పాలి. సరే, భాస్కర్ కిల్లి గారు ఏమన్నారంటే, అది మరి వాళ్ళు కూడా అవి చదివారు కదా అంటే, వాళ్ళు చదివారు, మనము చదివాము, అందులో ఎక్కడా లేదు కదా. వాళ్ళు శాస్త్రాల్లో లేని దాన్ని చెప్తున్నప్పుడు మనం వాళ్ళని క్వశ్చన్ చేయాలి అని ఒక లాజిక్ పాయింట్ తీసుకొచ్చి చెప్తున్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటయ్యా అంటే, పాపం ఈనాటి యువతకు కూడా ఏమీ తెలియదు కదా. వాళ్ళు పాపం చదువుకుంటూ, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకుంటూ ఆ ప్రయత్నంలో ఉంటారు. ఆ ప్రయత్నంలో ఉంటూ కూడా కొద్దిగా ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్న వాళ్ళు ఉంటారు, పూర్వజన్మ సంస్కారం ఉన్న వాళ్ళు ఉంటారు, కొంత దైవారాధన, గురుభక్తి ఉన్న వాళ్ళు ఉంటారు. వారికి కొద్దిగా ఆధ్యాత్మికంలో కూడా ప్రవేశం ఉండటం వల్ల ఆ పుస్తకాలు కూడా చదువుతూ దానికి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా గురువులుగా భావించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. నా వెనకాల కనిపిస్తున్నారు శ్రీరామకృష్ణ పరమహంస గారు, స్వామి వివేకానంద గారు, గౌతమ బుద్ధుడు, ఇటువంటి వాళ్ళని కూడా ఆధారం చేసుకొని
వారి ప్రబోధాల ఆధారితంగా జీవితాలు తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది యువత కొంతమంది. వారికి ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇటువంటి వాళ్ళు అంటే లలిత్ కుమార్ గారు లాంటి వాళ్ళు, భాస్కర్ కిల్లి గారు లాంటి వాళ్ళు, భరతవర్ష అయిన దువ్వాడ శివప్రసాద్ గారు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గురువు అనగా పుస్తకాలు చదవాలి, పుస్తకాలు చదివి వాటిలో ఉన్నది చెప్పాలి. వీళ్ళకున్న నాలెడ్జ్ అంతవరకే. అది దురదృష్టం. పిల్లల్ని ఈనాటి యువతని పక్కదారి పట్టిస్తున్నారని ఒక బాధ. నిజానికి నేను ఎప్పుడు చెప్పినట్టుగా గురువులలో వీరు చెప్పినట్టుగా శాస్త్రాలు చదివి వాటి అర్థాలని తెలుసుకొని అంతరార్థాలను కూడా తెలుసుకొని తెలియచెప్పి ప్రజల్ని ఒక మంచి మార్గంలో, దైవ మార్గంలో కొంత పరిజ్ఞానం పెంచుతూ, లోకజ్ఞానం పెంచుతూ ముందుకు పంపించే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు విద్యాలయాల్లో కూడా గురువులు అంటాం వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారు, పుస్తకాల్లో ఉన్నది చదివి బాగా తర్ఫీదు పొంది దాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్తారు. సేమ్ ఆధ్యాత్మిక విద్యలో కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వాటిలో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకొని అర్థమయ్యేలా చెప్పి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగిస్తుంటారు కొంతమంది. వీరిని గురువులు అంటారు, ఒక రకమైన గురువులు. బట్ వాళ్ళు మాత్రమే గురువులు అనుకుంటే అది పెద్ద అజ్ఞానం, అంతకు మించిన అజ్ఞానం లేదు. పుస్తకాలన్నీ కూడా దేనికోసం, ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ దేనికోసం ఉన్నాయి? అందులో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని సాధనలు చేసి అందులో నిర్దేశించబడినటువంటి ఆత్మసాక్షాత్కారం అనే లక్ష్యాన్ని సాధించడానికి ఆ యొక్క శాస్త్రాల్లో చెప్పబడింది జ్ఞానం. కేవలం అందులో ఉన్న పుస్తకాల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్న విషయాలు నేర్చుకొని వల్లిస్తే అతను పుస్తక జ్ఞానానికి మాత్రమే పరిమితం అవుతారు. జీవితంలో ఎప్పుడూ ఆత్మసాక్షాత్కారం పొందలేడు. అలాగే అతను చెప్పినటువంటి విషయాల్ని మననం చేసుకుంటూ, అదేదో శంకరాచార్య గారు వస్తుంటే డ్రుక్కింకరణే అని చెప్పి వ్యాకరణం ఏదో చదువుకుంటుంటే శంకరాచార్య గారు వచ్చి, పిచ్చోడా, ఎందుకు పనికిరాని పొట్టకూటి కోసం మాత్రమే పనికొచ్చే ఆ వ్యాకరణం ఎందుకురా, భజగోవిందం భజగోవిందం గోవిందం భజగోవిందం అని చెప్పి గోవిందుని భజించరా, జీవితం చరితార్థం చేసుకోరా అని చెప్పాడు. అది ఈ విషయం. అలాగే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ వేదాలను ఆధారం చేసుకొని పోతే నువ్వు స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తావు, మళ్ళీ నీ పుణ్యం అయిపోగానే నేల మీద పడతావు నాయన, కాబట్టి వేదాలను ఆధారం చేసుకొని మాత్రమే ప్రయాణం చేయాలనుకోవద్దు. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అనన్యంగా నన్ను భజించు, మోక్షం పొందు, అది అన్నిటికంటే సర్వోత్కృష్టమైంది అని సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఆత్మసాక్షాత్కారం అల్టిమేట్. అది పుస్తక జ్ఞానం ద్వారా పొందుతావా, పుస్తకాలు లేకుండానే ఆత్మసాక్షాత్కారం పొందిన గురువులు చూపిన మార్గంలో వెళ్ళి పొందుతావా? ఎలాగైనా పొందు, కానీ దాన్ని పొందినవాడు అసలైన గురువు. దాన్ని పొందిన వాడికి శాస్త్రాలతో, పుస్తకాలతో, గ్రంథాలతో పని లేదు. ఓకే, లోకంలో చూడండి, శ్రీ రామకృష్ణ పరమహంస ఆయన స్కూల్కి కూడా వెళ్ళాల, ఆయనకి ఏమీ తెలియదు. ఓకే, ఆ పక్కనే ఉన్నాడు స్వామి వివేకానంద, వారు డిగ్రీ వరకు చదివారు. వారు స్కూల్కి కూడా వెళ్ళని రామకృష్ణ పరమహంసకి ఉత్తమ శిష్యులుగా లోక ప్రఖ్యాతి గంచారు. అంతేకాదు, స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, మీరు ఎవరినైతే మహామేధావి, గొప్ప వ్యక్తి అని మెచ్చుకుంటున్నారో ఆ స్వామి వివేకానంద ఒక విగ్రహారాధకుడు, ఒక పల్లెటూరులో, కుగ్రామంలో ఏమాత్రం చదువు లేని ఒక మామూలు భక్తుడి యొక్క శిష్యుడు. నా గురువు ఎంత గొప్పవాడు అని అంటే, మీరు గొప్పవాడుగా భావిస్తున్న ఇటువంటి స్వామి వివేకానందలని కను రెప్పపాటు కాలంలో 1000 మందిని సృష్టించగల శక్తి కలిగినటువంటి వారు నా గురువు అని చెప్పాడు. అది పుస్తక జ్ఞానం లేని ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి గురువు యొక్క గొప్పతనం. ఓకే, కాబట్టి పుస్తక జ్ఞానం అది ఒక జ్ఞానమే, పుస్తకంలో ఉన్న విషయాలు చదివి చెప్పేది అది ఒక గురుత్వమే. కానీ
దానికంటే ఆత్మసాక్షాత్కారం భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళ జ్ఞానం సర్వోత్కృష్టమైంది. వాళ్ళే నిజమైన గురువులు. మన గరికపాటి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటారే ఎవరి గురించి, రమణ భగవాన్ గారి గురించి. వారు ఏమి చదవాల, 10th క్లాస్ కూడా సరిగ్గా చదవాల. ఆయనకు చదువు అబ్బల పుస్తక జ్ఞానం. ఆయన వెళ్ళిపోయి 16 సంవత్సరాలకే ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆత్మసాక్షాత్కారం పొందాడు. ఆయన దగ్గరికి గణపతి ముని అని గొప్ప పండితుడు ఆ 16 ఏళ్ల బాలుడి దగ్గర శిష్యరికం చేశాడు, ఆయన పాదాలు పట్టుకొని. కాబట్టి పుస్తక జ్ఞానం కాదు నాన్న, ఆత్మసాక్షాత్కార జ్ఞానం, ఆత్మానుభవ జ్ఞానం, అది అల్టిమేట్, అది సర్వోత్కృష్టమైంది. కాబట్టి తెలిసి తెలియకుండా పుస్తకాలు చదివేసేసి ఆ పుస్తకాల్లో పై ఉన్నటువంటి అర్థాలను మాత్రం వంట పట్టించుకొని గరికపాటి గారి కంటే, చాగంటి గారి కంటే, సామవేద షణ్ముఖం గారి కంటే మేమే గొప్ప పండితులు, మేము పుస్తకాలు చదివాము. పౌండ్రక వాసుదేవుడు కూడా కృష్ణుడి కంటే పెద్ద పెద్ద శంకు చక్రాలు పెట్టుకొని కూర్చొని నేనే అసలైన వాసుదేవుని అంటాడు. ఏమైందో తెలుస్తుంది కదా. ఆ విధంగా గరికపాటి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, మీ గురువు గారు కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కలిగిన వాళ్ళు కాదు, సాధనా జ్ఞానం కూడా ఉన్నవాళ్ళు, సాధన యొక్క గొప్పతనం తెలిసిన వారు, ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం తెలిసిన వారు. కాబట్టి బాబా గారిని, రామకృష్ణ పరమహంస గారిని, రమణ మహర్షి గారిని మహాత్ములుగా, సిద్ధపురుషులుగా తెలుసుకొని అంగీకరించి ప్రచారం చేశారు. మీకు పుస్తక జ్ఞానం మాత్రమే ఉంది కాబట్టి మీకు మహాత్ముల యొక్క స్థితిగతులు, మహాత్ముల యొక్క గొప్పతనం మీకు తెలియదు. కాబట్టి తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండండి. తెలిసిన వారిలాగా పౌండ్రక వాసుదేవుల్లాగా ప్రచారాలు చేసి జాతిని, భావి యువతను పక్కదారి పట్టించి గురువులకు దూరం చేసి వారి యొక్క జీవితాలతో ఆడుకోవద్దు. ఓం సాయిరామ్.